హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ 3 గంటల ఎపిసోడ్ ఉన్నా సరే రివ్యూ అయితే మాత్రం బ్రీఫ్గా అంతా సోది లేకుండా నీట్గా చక్కగా మీ టైం వేస్ట్ చేయకుండా చక్కగా ఫటాఫట్ మన పాయింట్లు ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది, అసలైన ఆట కూడా ఇప్పుడే మొదలవబోతుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన ఆడియన్స్గా అనేక మంది మనసులో ఏవైతే ఉన్నాయో అవే ప్రశ్నలుగా చాలా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మొత్తం కడిగబడేశారు కనుక ఫుల్ చేంజెస్ గేమ్లో రాబోతున్నాయి. ఎన్నాళ్ళు ఎగిరెగిరి పడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కిందకి దిగారు. తలకెక్కేసిందంతా హెడ్ వెయిట్ అంతా కిందకి దిగిపోయింది, దించేశారు, ఆడియన్సే దించేశారు. సో ఇప్పుడు మెయిన్ కామనర్స్ గురించి కూడా చెప్పుకుందాం. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో వాళ్ళ గురించే కదా కంటెంట్ అంతా తిరిగింది. వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఒక డిస్క్లైమర్ అని కూడా అనుకోండి. ఏంటి సార్ మీకు కామనర్స్ అంటే నచ్చదా? నేను కామన్ మ్యాన్నే. కానీ మన కామనర్స్ అనే వాళ్ళు అందరూ కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళ నుంచి చాలా అంచనాలు ఉంచుకొని వాళ్ళకి ఓట్లు వేసి సపోర్ట్ చేసి అగ్ని పరీక్షలు అదరగొట్టేశారు, చించేశారు, ప్రూవ్ చేసుకున్నారు. వీళ్ళు వస్తే ఎంతకు మించి ఇస్తారని ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో అంచనాలన్నీ కనీసం యావరేజ్లో కాదు కదా డౌన్ఫాల్కి వెళ్ళిపోయింది ఏకం. సో ఎట్లా వచ్చేసిందంటే ఒక రకంగా వీళ్ళ కొంప ముంచిందని కూడా చెప్పాలి. అగ్ని పరీక్షలో మనం ఆల్రెడీ సాధించేసాం, పొడి చేసాం, గెలిచేసాం అనే అపోహలు, భ్రమలు అన్నీ ఈరోజు ఎపిసోడ్తో మొత్తం తొలగిపోయినాయి. సో ఆయన అన్నట్టుగా అక్కడ లాస్ట్లో ఆయన కళ్యాణ్ అంటారు కదా, మీ ఊహలు తగలయ్యా. ఇప్పుడు ఎవరి ఊహలు తగలయ్యాయో, ఎవరి ఊహలు నిజమయ్యాయో అర్థమైంది కదా. వాళ్ళ ఊహలే పోయినాయి, వాళ్ళ భ్రమలే పోయినాయి. కామనర్స్ అంటే కాళ్ళు కింద పెట్టుకునే ఉండాలి అనే విషయం అయితే అర్థమైపోయింది. సో ఉన్నదన్నట్టే మాట్లాడుకుందాం. రేపు మళ్ళీ ఈ శ్రీజాయే, ఈ కళ్యాణే, ఈ హరీషే, అట్టగే ఈ డీమోనే పర్ఫెక్ట్గా ఆడితే మళ్ళీ మనమే మెచ్చుకుంటాం, మనమే సపోర్ట్ చేస్తాం. ఎర్రగుడ్డ సిటీ టాస్క్లో ఇట్లా ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎలా స్టాండ్ తీసుకున్నట్టు ఫోకస్ మాత్రం ఏ పర్పస్ వచ్చారంటే సూట్గా ఒక్క మాట పెట్టండి. వీళ్ళు దేనికోసం వచ్చారు హౌస్లోకి? బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఈ ట్రాక్ల కోసం వీటి కోసం వచ్చారా? టైటిల్ గెలవాలి, ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి వాళ్ళ మనసులు గెలుచుకోవాలి, టైటిల్ గెలవాలని కదా. మరి ఆ ఫోకస్ ఒక్క కామనర్కైనా ఉందా చెప్పండి? ఒక్కరికైనా ఉందా? ఫీడ్బ్యాక్ అనేక విధాలుగా వచ్చినా సరే తీసుకోవడానికి ఇష్టపడకపోతే ఇట్లాగా ఉంటుంది. అందుకే ఆడియన్స్ కూడా ఏమనిపించిందంటే నాలాంటి రివ్యూవర్స్ కావచ్చు, కామనర్స్ చూసి వీళ్ళేంటో వీళ్ళ విధానాలు ఏంటో అనిపించింది కదా. ఈరోజు ప్రియా ఎలిమినేషన్ అయిపోయింది. ఆ గత వారం మనీష్ మర్యాద అవుట్ అయిపోయాడు. ఇక ఉన్న కళ్యాణ్ కానీ, శ్రీజ కావచ్చు, హరీష్ కావచ్చు, డీమోన్ కావచ్చు, ఒక్కరి ఆట చక్కగా ఉందా? అందరికీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కదా. మరి ఎక్కడైనా మార్చుకుంటారా? ఇప్పుడు ఈరోజు ప్రియా అవుట్ అయిపోయిన తర్వాత ఎంతమంది సాటిస్ఫాక్షన్ అయ్యారో ఇప్పుడు ఈ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా చూశాక ఆ మొత్తం దిగిపోయిందిలో, తలకెక్కేసిన హెడ్ వెయిట్ అంతా దిగిపోయిందిలో. మెయిన్ సమస్య ఏంటంటే యాటిట్యూడ్ అనేది సమస్య అయిపోయాయి. అతని మీద అంచనాలు అంత పెరగడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక సోల్జర్ కనుక ఆ రెస్పెక్ట్తో పాటు ఆ ప్రొఫెషన్ మీద అందరికీ ఉండేది ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిలాగా. అక్కడ ఎంత సీరియస్గా ఉంటారో బార్డర్లో, ఇక్కడ కూడా ఇది కూడా బిగ్ బాస్ హౌస్ కూడా ఒక చిన్న మినీ యుద్ధమే కదండి. అందరూ డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ లొకేషన్స్ నుంచి, ప్రొఫెషనల్స్ నుంచి అనేక రకాల మనస్తత్వాలతో వచ్చే వాళ్ళందరితో తలపడాలి. సో ఆ సీరియస్నెస్ ఉంటుందో అనుకుంటే సీరియస్నెస్ లేదు కదా. తిరిగి అసలు 1% కూడా కనిపించలేదు కదా. సో ఈ దెబ్బతో మొత్తం అందరికీ దిగిపోయిందని చాలామంది హ్యాపీ అయ్యి ఉంటారు. ఆయన ఏడిస్తే ఏడిచాడు, బాధపడితే బాధపడ్డాడు, కన్నీరు కారిస్తే కార్చాడు. కానీ దాని నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఫైర్ వచ్చి గేమ్ చేంజ్ చేసుకుంటే మంచిదే. ఒక అవకాశం వచ్చింది, మళ్ళీ రెండో అవకాశం. ఈరోజైతే ఆయన అవుట్ అయిపోయి ఇంక వెళ్ళిపోవలసిందే అని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే నాగార్జున గారు కూడా చెప్పినట్టుగా వాదార్పు. ఆ బాబు ఎన్నాళ్ళు నువ్వు వాదారుస్తున్నావు, నీకు వాదార్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరని చెప్పారు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది లైవ్లో ఎపిసోడ్ అయిపోయిన వెంటనే చూస్తే. ఆయన ఎవరు ఏడుస్తారో వాదారుస్తారంటే ఆయన వాదార్చేది ఎవరు? ఆ శ్రీజ వచ్చి వాదారుస్తుంది, డీమాన్ వచ్చి, ఎంపైర్ ఇమాన్యుయల్ వచ్చి, వీళ్ళందరూ తిరిగి వాదార్చే పరిస్థితి. నాగార్జున గారు అక్కడ ఎపిసోడ్లో ఏదైతే చెప్పారో అదే పరిస్థితి వచ్చింది, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సో అగ్ని పరీక్ష తర్వాత ఆయన మీద బాగా అంచనాలు పెరిగిపోతే అవి కనబడలా. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఆట కనబడలేదు. అమ్మాయిల చుట్టూ తిరుగుతూ కనిపిస్తున్నాం అని ఆయన చెప్పింది 100% ఫీడ్బ్యాక్ కరెక్టే. మన ఎవరు ఆడియన్స్ నుంచి ప్రశ్నలు ఆస్క్ బిగ్ బాస్ అని చెప్పి వేసిన ప్రశ్నలో ఇతనికి వచ్చిన ప్రశ్న అదే. కళ్యాణ్ మీ మీద మేము పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కనీసం కనిపించట్లేదని అదే కనబడింది. ఆయన ఏమంటాడు? ఆ స్టాండర్డ్స్ పెట్టుకోలేదు, ఆపర్చునిటీ రాలేదు. ఆపర్చునిటీలు బిగ్ బాస్ హౌస్లో రావు. నువ్వు ఒక స్టాండర్డ్, అవును నీకు ఫోకస్ అంటే గేమ్ మీద ఉంటే ఆ సిచ్యువేషన్ మనకి ఎట్లా అనుకూలం ఉంటుందా లేదా ఏదో ఒకటి మంచి చెడు చేయడానికి అసలు స్టాండే లేదు. ఎక్కడ ఒక సిచ్యువేషన్లో నీకు అవకాశంగా మలుచుకునేది లేదు, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేది లేదు. టాస్క్లు ఆడేటప్పుడు ఫౌల్ ఆడి సరే, రియలైజేషన్ అంటే అది ఉండదు. నా ఫ్రెండ్స్ వీళ్ళు కనుక వెళ్తూ ఉంటా. మళ్ళీ అక్కడ ఎలా చెప్పాడంటే కంపారిజన్ కూడా, తనూజ మరి నీకు ఫ్రెండా ముందు నుంచి తెలుసా? వీళ్ళంటే అగ్ని పరీక్షలు ఓకే నీకు ఫ్రెండ్స్ అయ్యారు, నీకు ముందు నుంచి పరిచయం ఉంది. తనూజ నీకు పరిచయం ఉందా? లేదు కదా. మరి ఎందుకు అక్కడ బొంగరలా తిరగడం?
ఇప్పుడు మళ్ళీ నా ఏజ్ గ్రూపు సేమ్ జనరేషన్ అని చెప్పాడు. మరి రామురాధుడు ఏమైనా పూర్వం పుట్టాడు? క్రీస్తు శకంలో పుట్టినాడు, క్రీస్తు పూర్వంలో పుట్టినాడు. ఎప్పుడు పుట్టాడు అయినా? పోనీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎమ్మాన్యుయల్ ఏమైనా అప్పుడెప్పుడు పుట్టాడు? పురాతన కాలం మనిషి కాదు కదా. ఈ జనరేషన్ అంటే ఏదో వీళ్ళందరూ జస్ట్ 20+ కిడ్స్, మేము వాళ్ళు ఏదో 60+ సీనియర్ సిటిజన్స్ అని మాదిరిగా చెబుతూ ఉన్నాడు అక్కడ. కాకపోతే మనోడికి వైబ్రేషన్ ఎంతసేపు అక్కడే తిరిగింది, ఆ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టే. అందుకే ఈరోజు అంత ఎపిసోడ్ అంతా చూడండి, వాళ్ళే మొహాలు అబ్బా చూపలేక చాలా ఇబ్బంది పడ్డారు. అరే ఏంద్రే ఇలా బుక్ అయిపోయినాం, మీరు చేసిందే కదా. నేను నిన్న మొన్న ఎపిసోడ్ రివ్యూలో చెప్పా, యద్భావం తద్భవతి. మీరు ఎలాగ ఆలోచిస్తే సానుకూలంగా ఆలోచిస్తే సానుకూలం, ప్రతికూలంగా ఆలోచిస్తే ప్రతికూలం. మీరు ఏదైతే ఆలోచిస్తారో, మీరు ఏదైతే ఆటలో పెడతారో అదే వస్తుంది మీకు అన్నట్టు. ఎగ్జాక్ట్గా ఈరోజు ఆ పదం కూడా వాడారు నాగార్జున గారు, అదే చెప్పారు. ఆ సంస్కృత ఇది చెప్పి కూడా చెప్పారు. అఫ్కోర్స్ ఆ అమ్మాయి గురించి చెప్పిన తనుజ గురించి, నేను సీరియస్గా చూడట్లేదమ్మా, నేను సీరియస్గా చూస్తాను, నువ్వు చూసావు కనుక నీకు అట్లా అనిపించింది, నేను ప్రేమగా చూస్తాను లెక్క ఆయన చెప్పినట్టుగా. వీళ్ళందరూ ఆట దృష్టిలో ఇతనికి మెయిన్ ఫోకస్ ఏంటంటే లేదు, మెయిన్ అమ్మాయిల మీద ఉంది. అందువల్ల దెబ్బ అయిపోయాడు. ఈరోజు ఆ టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆయన చెప్పిన దానికి కూడా 58% థమ్స్ డౌనే వచ్చాయి. సో నమ్మలేకపోతున్నాం. వాదార్చడానికి ఎవరు ఉండరు. మళ్ళీ ఏం చెప్పారైనా, ఆట చేతల్లో ఉండాలి, చేతులు పట్టుకోవడంలో కాదు. ఇంతకంటే ఎవరైనా చెప్పగలరా? అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత చక్కగా నాగార్జున గారు చెప్పారు. ఈ కళ్యాణ్కి అయితే నిజంగా మేలు చేసే ఎపిసోడా అంటే నేను ఆల్మోస్ట్ సెకండ్ లైఫ్ అనుకోవాలి ఆయనకి. నేను ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. నిన్న ఎవరావిడ సంజనా కాదు ఎలిమినేషను, నేనే ఎలిమినేషను. సో మళ్ళీ నాకు రీఎంట్రీ వచ్చింది. ఎక్కడైనా దృష్టి పెట్టాలి ఆట మీద అనుకుంటే కనీసం ఈ నెగిటివిటీ పోగొట్టుకునే అంచనాలు, ఫస్ట్ ఉన్నంత అంచనాలు రీచ్ అవ్వకపోయినా మినిమం అయినా ఉంటుంది అనుకుంటున్నా. ఈసారి వెళ్ళిపోయేటప్పుడు కనీసం ఒక సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది. ఈసారి ఒకవేళ టాప్ 5లో వెళ్తాడు, ఎన్ని రోజులు జర్నీ ఉన్నా కానీ ఏదో ఒక రోజు బయటకు వచ్చేటప్పుడు పోనీలే, తప్పులు ఎవరైనా చేస్తారు, దిద్దుకున్నా మళ్ళీ ఆటలో ఫోకస్ పెట్టాను ఒక సాటిస్ఫాక్షన్ అని మిగలాలంటే ఎక్కడైనా సీరియస్గా గేమ్ మొదలు పెట్టాలి ఆయన. ఇప్పటికైతే లైవ్లో ఫుల్ డల్గా ఉన్నాడు, ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడేమో అనిపిస్తూ ఉంది. అట్లాగే ఎందుకంటే కళ్యాణ్ ఆ ఎమోషను, టెన్షను మళ్ళీ ఇక్కడ గుర్తొచ్చినట్టుంది. ఆ రోజు అగ్ని పరీక్షలో రిజెక్ట్ అయిపోతాడేమో అన్నప్పుడు ఆయనకు ఒక ఎమోషనల్గా వచ్చింది, చాలామందికి సమాధానాలు చెప్పాలని. ఇప్పుడు మళ్ళీ అరే అయిపోయిందా, మన జర్నీ క్లోజా? ఇంతకీ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 3 వారాలు ఏం చేశానంటే వాదార్చాను, ఏం చేశానంటే తిన్నాను, ఏం చేశానంటే పడుకున్నాను, ఏం చేశానంటే కూర్చోడు, ఇంతకు మించి ఏం లేదు కదా. ముచ్చట్లు పెట్టాడు కదా నాగార్జున గారు చెప్పినట్టు, చేతులు పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేశాడు. అది అంతకుమించి ఏం లేదు. మరి ఏం చేసావంటే ఏం సమాధానాలు ఏం చెప్పు, ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి మళ్ళీ. సో ఆ రోజు ఆ ఒక్క ఎమోషనే, ఒక్క సీను, ఒక్క డైలాగ్ ఆడియన్స్కి నేను ఎప్పుడు చెబుతా కదా బిగ్ బాస్లో, ఒక్క మాటే, ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. ఒకే మాట, ఒక చిన్న సిచ్యువేషన్, ఒక ఎమోషన్ ఎంతగా కనెక్ట్ అయితే ఆడియన్స్ అనే దానికి ఇతరికి సంబంధించినవే ఇంకా చాలా ఎపిసోడ్ రివ్యూ ఉంది కనుక. ఆ రోజు అగ్ని పరీక్షలు ఎట్లాగైతే నేను చాలామందికి సమాధానాలు చెప్పంటే అందరికి హార్ట్ టచింగ్ అనిపించింది. అరే సోల్జర్ వచ్చాడు, ఆయనకి ఇవ్వకపోతే ఎట్లా, ఎంతోమందికి అవకాశం ఇచ్చాడు కదా బిగ్ బాస్, ఇతరులకు కూడా ఇవ్వాలని మీరు అందరూ సపోర్ట్ చేశారు. నేను కూడా ఎపిసోడ్ రివ్యూలో కూడా ఇదే చెప్పా, ఆయనకి అవకాశం ఇవ్వాలి, ఖచ్చితంగా ఏదో ప్రూవ్ చేసుకుంటుంటే జీలు ఉంటుందని లెక్క. సో ఆ ఒక్క మాటకి ఎట్టా కనెక్ట్ అయ్యారో, మొన్న హౌస్లోకి వచ్చాక తనూజ, రీతు చౌదరి ఎదురుగా ఉంటే ఇతడు ఓనర్గా టపా పల్లెవి తింటూ ఉంటారే, ఒక ఆడపిల్లలు 2 ఉన్నారు, ఒక చిన్న పండు మొక్కైనా ఇవ్వాలని అనిపించదు ఆయనటప్పుడు కూడా. అక్కడ సిల్లీగా అనిపించినా ఆవిడ సరదాగా అన్నా సరే అది కూడా సీరియస్గా కనెక్ట్ అయిపోయింది ఆడియన్స్కి. అది అరే నిజమే కదా, ఇతడు ఎంత ఓనర్ అయితే మాత్రం, వాళ్ళు ఎంత టెనెంట్స్ అయితే మాత్రం మినిమం ఉండాలి కదా, ఇవ్వచ్చు కదా పండు, పైగా ఎదురుగా పిల్ల అడిగిన దానికైనా ఇవ్వలేదు కదా. అట్లా ఏది కూడా ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంటే, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేదే. సో ఈ కళ్యాణ్ జర్నీలు 3 వారాల జర్నీలు ప్రస్తుతానికి చూసుకుంటే ఆ రోజు అక్కడ చాలామందికి సమాధానాలు చెప్పాలి. అలాంటి బిట్టులు కానీ, అలాంటి సీన్లు కానీ, అలాంటి డైలాగులు కానీ, అలాంటి సిచ్యువేషన్లు కానీ ఈయన 3 వారాల జర్నీలో ఒక్కటి పడిందా చెప్పండి? ఒక్కటైనా ఇవ్వగలిగాడు, అలాంటి అవుట్పుట్ రాగలిగిందో ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి ఓట్లు వేసేదానికి? సో ఆ ఎమోషన్ అనేది గేమ్లో చూపించి ఉండుకుంటే ఈరోజు ఎంత ఎమోషన్ అయ్యి ఏడిచే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఏమైంది, చావు తప్పి కన్నులొట్టబోయినట్టు అయ్యింది. ఎందుకంటే వీళ్ళందరికీ, కామనర్స్కి, శ్రీజాకి, ప్రియాకి, వీళ్ళందరికీ అగ్ని పరీక్షలో మనం ఎరగొట్టేసాం, సాధించేసాం. అంటే ఆడియన్స్ అంతా మనకే వచ్చేస్తారని 2 వారాల జర్నీకి మొన్న భరణితో ఈయన ఎన్నట్టంటే 23 సంవత్సరాలు కెరీర్ అయింది. ఎన్ని చూసుంటాడు ఆయన. ఆ సంజన 19 ఏళ్ళు ఇండస్ట్రీ, ఆ ఎమ్మాన్యుయల్ ఒక 8 ఏళ్ళు ఇండస్ట్రీ. వీళ్ళందరూ ఆల్రెడీ రాటు తేలిపోయి పాజిటివిటీ, నెగిటివిటీ, గుడ్ బ్యాడ్, అప్స్ అండ్ డౌన్స్, ఎత్తుపల్లాలు అన్నీ చూసి వచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళే డౌన్ టు ఎర్త్ అన్నట్టు సుమన్ శెట్టి 300 సినిమాలు, ఫ్లోరా, వీళ్ళందరూ తనూజ ఆ సెలబ్రిటీ నుంచి వచ్చిన వాళ్ళే అంత అణిగి మణిగి ఉంటే
ఏదో అంటారు కదా, అన్నీ ఉన్నా కనిగిమనిగి ఉంటే ఏమీ లే నాకు ఎగిరెగిరి పడింది అన్నట్టుగా వాళ్ళు అట్లా ఉంటే వీళ్ళు మాత్రం చాలా 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 అతి చేసి ఓవర్ యాక్షన్ చేసి తలకెక్కేసింది. ఆ అపోహలు, భ్రమలు, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నీ 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 పోయినాయి. ఇప్పుడైతే భద్రంగా జాగ్రత్తగా ఇకనైనా ఆట ఆడుకుంటారనేది అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్లో ప్రియా కూడా వెళ్ళిపోయినట్టుగా చెప్పింది కదా ఒక మాట. 23 ఇయర్స్ అండి ఆయన ఏజ్ 23 ఇయర్స్. ఆ ఏజ్కి అంత మెచ్యూరిటీ, అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియట్లేదు. నాకు ఒక బ్రదర్ లెక్క అంటే ఓకే, నీ వరకు ఒక బ్రదర్ లెక్క ఒక బాండ్ ఉండొచ్చు, నీ పట్ల కేరింగ్ ఉండొచ్చు, కానీ ఆవిడ చెప్పిన ఆ మెచ్యూరిటీ, ఆ అండర్స్టాండింగ్ అయితే నాకు కనబడలే. ఎందుకంటే కనిపించేవాడైతే ఇప్పటికే దివ్య వచ్చి చాలా క్లియర్గా చెప్పింది, నాగా వచ్చి చెప్పాడు, షాకీబ్ వచ్చి చెప్పాడు. ఈ దివ్య ఇంతమంది చెప్పిన తర్వాత మళ్ళీ హౌస్లో ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యి మాస్క్ మ్యాన్ హరీష్ కావచ్చు, ప్రియా కూడా ఇతనికి బ్రెయిన్ వాష్ చేసి ప్రయత్నం చేశారు. అరే బాబు ఆట మార్చుకో, నువ్వు చాలా హార్ష్గా మాట్లాడేస్తున్నావంట, మాట్లాడే విధానం నేర్చుకో, ఇంకా ఏదైతే మైనస్ పాయింట్స్ ఏవైతే చెప్పారో అవన్నీ మైనస్ లెక్క లేకుండా చూసుకో, దృష్టి ఇక్కడ పెట్టు, ఈ ట్రాకులు గీకలు అవన్నీ వద్దని లెక్క ప్రియా చక్కగా చెప్పింది. అఫ్కోర్స్ ఆవిడే ఎంకరేజ్ చేసింది, సపోర్ట్ చేసింది, పుష్ చేసింది. ఇప్పుడేమో ఆవిడ అవుట్ అయిపోయింది. సరే ఆవిడ విషయం పక్కన పడుతుంది, ఆవిడ గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఇతనికి ప్రియా చెప్పినా తలకి ఎక్కలేదు, హరీష్ చెప్పినా ఎక్కలేదు, నాగా షాకీబ్ చెబితే వాళ్ళు రిజెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి బాధ తెలుసు. వాళ్ళకి ఏమి ఇప్పుడు అంత కసి ఉంటుందా? అరే బాబు నువ్వేదో చేస్తావు నువ్వా, నా మీద నాకంటే ఫైర్ చూపిస్తావా, నాకంటే ప్రూవ్ చేసుకుంటావా? ఏం చేసాడు ఇతను? ఏమైనా చేస్తే కదా. సో వాళ్ళు చెప్పినప్పుడు కూడా తీసుకుపోతే ఆ దివ్య కూడా అదే మండింది. మొన్న 1 to 13 ఇచ్చేటప్పుడు ఇతనికి 11+ కదా పెట్టింది, పెట్టేటప్పుడు కూడా ఇదే క్లియర్ చేయి. నీ యాటిట్యూడు, నీ ఎక్స్ప్రెషన్స్, నువ్వు ఇచ్చే అవుట్పుట్కి నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి అసలు పొంతనే ఉండదు. ఇదే తగ్గించుకొని చెప్పినా కూడా అర్థం అవనట్టుగా అయ్యింది. సో ఇకనైనా చేస్తాడేమో, టూ లేట్ అని ఆవిడ చెప్పినట్టుగా టూ లేట్. సో ఇకపైనైనా మార్చుకుంటే బెటర్, ఎక్కువ రోజులు ఉండాలని కోరుకుందాం. తప్పులు ఎవరైనా చేస్తారో, ట్రాక్ అయితే తప్పాడు, మళ్ళీ ఇక రైట్ ట్రాక్లోకి వస్తాడు, గేమ్ అయితే చక్కగా ఆడతాడనేది అనుకుందాం. సరే ప్రియా గురించి కూడా చెప్పుకుందాం. డెవిల్ హార్ట్స్ కూడా ఇచ్చుకుంటూ చెప్పింది కదా, హరీష్కి ఏం చెప్పింది, ఆవిడ ఏవి గురించి, ఆవిడ జర్నీ గురించి కూడా మొక్కలో చెప్పేసి ఎపిసోడ్ వైజ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీది తప్పు ఉంటే హరీష్కి అయితే చెప్పింది, మీరు ఒప్పుకోరు, 2 వైపులా వినండి, అందరితో కలవండి, ఇదైతే జరగదమ్మా. ఆయన 2 వైపులా విండు, ఆయన చెప్పిందే రైట్, ఆయన చెప్పిందే కరెక్ట్, ఆయన చెప్పిందే పర్ఫెక్ట్, ఆయన 100% మిస్టర్ పర్ఫెక్ట్ అంతే అనే యాటిట్యూడ్తో ఉంటాడు ఆయన. సో వీళ్ళందరిలో ఉండేది ఇదే సమస్య, 2 వైపులు వినే ప్రసక్తే ఉండదు. పోనీ తప్పు తర్వాత ఎవరైనా తెలుసుకుంటారు, ఆవేశంలో అనేసానండి, కోపంలో అనేసాను, నాకు ఎందుకు ఉంటుంది సార్ అంటే ఎంత చక్కగా ఉంటుంది. ఆ లక్కోర్ అనేదాన్ని కూడా తప్పు కాదు సార్, నా ఉద్దేశం అది కాదు సార్, నా ఇంటెన్షన్ అది కాదు, ఇట్లా వితండవాదం. దీన్ని చాదస్తం అనాలా, మూర్ఖత్వం అనాలా, మొండితనం అనాలా, అసలు ఏమనుకోవాలి, తెలివి తక్కువ అనాలి, ఏమనుకోవాలి. పొరపాటు సరే సార్, ఆ ఎమోషన్లో కోపంలో వచ్చేస్తుందండి, కావాలని అంటానంటే నేను మనిషినే కదా, నాకు అట్లా ఉంటే చక్కగా అయిపోయింది, ఒక్క ముక్కలే తెగిపోయింది దానికి. నో నెవర్, నేను ఒప్పుకుంటే తగ్గిపోతాను అన్నట్టుగా అనుకుని మరింత తగ్గిపోతూ ఉంటాడు ఈయన. చెప్పింది కానీ ఎక్కుతుంది అనుకోవట్లా. ఇక తనుజ మంచిదిగా అలుగుతూ ఉంటుందంటే ఆవిడ అలగడానికి వచ్చినట్టుగా ఎక్కువగా అలిగేస్తూ ఉంటుంది కనుక అలక కొన్నిసార్లు క్యూట్గా ఉంటుంది, కొన్నిసార్లు మాత్రం మరీ ఏంట్రా బాబాయ్ అన్నట్టే ఉంటుంది. ఇక భరణికి బాబాయ్, అదే మొన్న అన్న కదా భరణి గారికి బాబాయ్ అని పిలుస్తున్నట్టుంది, ఈవిడ కూడా మార్చుకుంది. కాకపోతే కళ్యాణ్కి చెప్పినట్టుగా ఈవిడ విషయంలో కూడా టూ లేట్ అయిపోయింది ఈ చేంజ్ అనేది. ఎందుకు ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి బాగుంది గేమ్ అని అందరూ చెప్పిన తర్వాత అర్థం చేసుకుంది. పైగా తనుజ నువ్వు భరణి గారిని నాన్న అంటే క్యూట్గా ఉంది అనడంతో ఆవిడెటు నాన్న ప్లేస్ రీప్లేస్ చేసేసింది కనుక మనకు బాబాయ్ అంటూ సరే తెలుసుకోవడం అదే కదా మరి, ఇన్పుట్స్ ఇచ్చేది, ఫీడ్బ్యాక్ ఇచ్చేది, ప్రశ్నలు అడిగించేది, చెప్పించేది అంత అందుకోసమే కదా. మీ ఆడ బాగాలేదు మార్చుకుంది. అయితే మంచి పాయింట్ చెప్పింది ఇతను కూడా, భరణి కూడా. సిల్లీ రీజన్స్కి నామినేట్ చేయొద్దు, మీ గేమ్ మీరు ఆడుతున్నారు, రైట్ మూవ్స్ తీస్తున్నారు, బాగానే ఉంది, సూపర్ గేమ్, కన్సిడర్ చేయనట్టు సిల్లీ పాయింట్స్కి ఆయన నామినేషన్ చేయలే. ఆయన ఇక్కడ నామినేషన్ విషయంలో కూడా ప్రియా విషయంలో ఫుల్ క్లారిటీతోనే చేశారు. లాస్ట్ వీక్ కూడా భరణి ఎవరికి, ఈ ప్రియాకి అట్లాగే డీమోన్కి. వాస్తవానికి అతని విషయంలో చాలా హార్ష్గా మాట్లాడిన మనీష్ మర్యాద, హరీష్ విషయంలో, శ్రీజ విషయంలో అతను చేయొచ్చు, కానీ చెయ్యలే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నామినేషన్లోకి వచ్చేస్తున్నారులే, ఇంకా వీళ్ళకి సింగిల్ ఓటు పడింది, అప్పటికి శ్రీజాకి ఆ సింగిల్ ఓటు కూడా పడలే, వీళ్ళిద్దరికి సింగిల్ పడింది, ఎక్కడ తప్పుకుంటారని లేక వాళ్ళిద్దరిని పక్కన పెట్టి వీళ్ళిద్దరి మీద ఫోకస్ పెట్టాడు. అంటే ఆయన స్మార్ట్గానే గేమ్ ఆడుతున్నాడు, కాకపోతే ఓపెన్ అవ్వడు, తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోండి, అదైతే మైనస్ ఉంది భరణిలో. ఇక శ్రీజ డేమోన్ అయితే మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసింది. అక్కడ ఎలిమినేషన్ ఏవి చూస్తే ఆవిడకి అర్థమైపోయి ఉండాలి, మరీ వెళ్ళిపోతా అయ్యి బాబాయ్ ఎంత దీనిగా చేస్తానని బాధపడకుండా అని లెక్క పంపించారు, ఇటు ఇంటికి వెళ్ళాక తెలుసుకుంటారులే, అట్లాగే బజ్లో తెలుసుకుంటారులే అని లెక్క. సో ఏవిలు చూస్తే అర్థమైపోతుంది కదా. ఛాయ్ గురించి ప్లీజ్, ఒక ఛాయ్ అంటే అంతలాగా నో నై అని చెప్పిన ఆవిడ ఇప్పుడు నన్ను ఏమనింది నిన్నటి ఎపిసోడ్లోనే, సార్ ప్లీజ్ సార్ ఆ టెనెంట్స్ తలకి ఫుడ్ మార్పించండి సార్, రోజు తినలేకపోతున్నాం సార్, వారానికే నువ్వు తినలేకపోతే 2 వారాలు వాళ్ళకి అదే పెట్టారు కదా, పైగా మీరు ఒక ఛాయ్ ఇవ్వాలా, ఒక ఫ్రూట్ ఇవ్వాలా, మరి మీరే అంత అన్నీ సఫిషియెంట్గా ఉండి కూడా ఆమ్లెట్లో ఉప్పు తక్కువ, పప్పులో ఒక
పోపు తక్కువ ఇలా వంకలు పెట్టుకొని అన్నీ పుష్కలంగా ఫ్రూట్స్ ఉండి పాలుండి అన్నీ ఉండి కూడా ఇబ్బంది పడితే వాళ్ళకి ఒక చాయి ఫ్రూట్ ఇచ్చేదానికి కూడా మనసు రాకపోతే ఒక వారానికే ఫుడ్ ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే ఇవన్నీ మైనస్ అయినాయి కదా. పైగా ఏంటి వారమంతా వాళ్ళకి వచ్చిందే తిన్నారు, ఓనర్స్ చక్కగా వచ్చి తినిపిస్తూ ఉన్నారు. వాళ్ళు వండగానే ఎక్స్ట్రా ఉండి తెచ్చి మరి వీళ్ళు అబ్బా పొట్టన ఎండిపోయిందబ్బా ఎక్కువైపోయిందబ్బా అనే పరిస్థితి ఉంది. వీళ్ళు అలా ఏనాడు చూపలే. సో ఇవన్నీ ఆవిడకి అర్థమైపోయి ఉంటాయి. ఇప్పటికీ అర్థం చేసుకోవాలి ఎందుకు ఎలిమినేట్ అయిపోయినట్టు. ఇవన్నీ రీజన్సా? మనకి ఓనర్స్గా పెత్తనం ఇస్తే పేనుకి పెత్తనం ఇచ్చినట్టు చేసామా, తలంతా గురిగామా, అందరినీ కిలికామా? మెయిన్ మన ఇక్కడ యాక్షన్కి ఆడియన్స్ నుంచి కిలిక్ఫయింగ్ లెక్క వాళ్ళ నుంచి ఆ రియాక్షన్ వల్ల మనం ఈరోజు బయటకు వచ్చేసామని తెలుసుకుంటే అయిపోయా. ఆ ఇంట్లోకి నాటు ఎలవడానికి పర్మిషన్ విషయంలో కానీ ప్రతిదానికి అరవకండి అని చెప్పి ఈవిడే కదా ఎక్కువగా అరిచింది. ఏం పేరు ఆ మనీష్ అట్లాగా హరీష్ మీద మీరు ప్రతిదానికి అరుస్తారని చెప్పేసి వాళ్ళకంటే హై పిచ్లో లౌడ్ వాయిస్, అక్కడ వాయిస్ సమస్య కాదు, అరిచే విధానంలో ఒక యాటిట్యూడ్ కావచ్చు. ఇదంతా ప్రతి దాంట్లో గొడవ పడడం, ప్రతి దాంట్లో వేలు పెట్టడం, ప్రతి దాంట్లో అరవడం సంచాలకుగా అన్ఫెయిర్. ఇప్పుడు సంచాలకుగా చేసిన అన్ఫెయిర్ అయింది. అట్టగా పోనీ నామినేషన్ పాయింట్లు కూడా పెద్దగా వ్యాలిడ్ పాయింట్స్ ఏం లేవు. ఆ నోట్లో వేలు పెట్టి ప్లేట్లో వేలంటే అది వ్యాలిడ్ పాయింట్ అవుతుంది కదా. పైగా మా వాళ్ళకి లేని మీకెందుకు నొప్పి అంటే అది తప్పది. అట్టగే ఏమది ఒక్క విషయంలో మాత్రం పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకుంది. రైట్ స్టాండ్ అంటే ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ దగ్గర శ్రీజ కన్ఫ్యూజ్ అయిపోయి ఇచ్చేసిన సరే వద్దులే ఎందుకు, ఒకవేళ ఆవిడే నిజంగా బజర్ కొట్టి ఆవిడే అర్హురాలు అయ్యి ఉంటే నాకు గిల్ట్ ఉండిపోద్ది, అది మాత్రం వద్దని మాత్రం అక్కడ మంచి స్టాండ్ తీసుకుంది. అట్టగే మానిటర్గా కెప్టెన్ మాట వినకపోవడం, బట్ ఈవిడ మానిటర్గా ఉండేటప్పుడు ఈవిడ మాట అందరూ వినేయాలి, పర్ఫెక్ట్ చేసేయాలి, తూచ తప్పకుండా చేసేయాలి అనుకునేటప్పుడు ఈవిడ కూడా కెప్టెన్కి మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇచ్చిందా? లేదు కదా. ఆ లూజ్ టంగు బయటపడింది. సో నిన్న ఆవిడ చెప్పినట్టుగా దివ్య చెప్పినట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. మారల్స్ స్టాండ్ కూడా నీకు లేకుండా పోయాయి. సో ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయితేనే అంటే అవన్నీ వచ్చినాయి. సో అందుకే బయటకైతే వచ్చేసింది. సో మొత్తానికి మరి మీకేమనిపించింది ప్రియ ఎలిమినేషన్ విషయంపై? మీరు సాటిస్ఫాక్షన్ అయితే ఒక మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. అట్టగే ఇంకా ఏం పెరిగినా కళ్యాణ్ ఆటకనైనా మార్చుకుంటాడని మీకు హోప్ ఉన్నా సరే ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్టగా అన్నింటికంటే ముందు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దానికి ఖచ్చితంగా మీరు రిప్లై అయితే పెట్టండి. మీరు ఏమనుకుంటున్నారు? ఈరోజు ట్రాక్ లేదు, ట్రయాంగిల్ హౌస్లో జరగలేదంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వచ్చి అట్టగా స్క్వేర్ కూడా అబ్బే అలాంటిది లేవు అన్నట్టుగా ఒక ఫీలింగ్స్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగా ఆ ట్రయాంగిల్ అనేది ఉందా లేదా, కనపడలేదా? ఒక్క మాటలో చెప్పండి. అట్టగే స్క్వేర్కి ఏమైనా పొలంలో మొలకలు వచ్చాయా లేదా, అసలు ఆ స్క్వేర్ అనేది కూడా రూపాంతరం చెందబోతూ మధ్యలో ఆగిపోయిందా? ఆ ట్రయాంగిల్ స్క్వేర్ మీద మీకు ఏమనిపించింది? ఖచ్చితంగా దయచేసి ఒక మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మరి నాకే అనిపించిందా, అక్కడ ఉండే గెస్ట్లకి అనిపించిందా, నాగార్జున గారికి అనిపించిందా, అక్కడికి వచ్చిన ఆడియన్స్కి అనిపించిందా, లేకపోతే నిజంగా మనం అందరం కన్ఫ్యూజ్ అయ్యామా? మీరు ఖచ్చితంగా మీ ఒపీనియన్ కూడా పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. ఇక తర్వాత ఆ కెప్టెన్సీ టాస్క్లు ఏంటి అదైతే నాకు అన్ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే ఫన్ టాస్క్లు పెట్టి సరదాగా అనుకున్నారు తప్ప వాళ్ళు ఏదో వీకెండ్ గిఫ్ట్లు ఇస్తారు, చాక్లెట్స్ అనుకున్నారు తప్ప ఇప్పుడు కంఫర్ట్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు సంజన కావచ్చు, రీతు కావచ్చు మంచిగా ఆడుతున్నారు, కానీ రీతుకి అయితే గట్టిగానే ఆడేదే, కానీ డ్రెస్ కంఫర్ట్గా లేకపోయా. ముందే ప్రిపేర్ అవుతారు కదా, ఇవి కెప్టెన్సీ టాస్క్లు అని చెప్పుకుంటూ అయ్యేవారు కదా. సో వన్ డే కెప్టెన్ అయితే ఓకే అనుకుంటున్నాను నేను, కాకపోతే మాత్రం అన్ఫెయిరే. రేపటికి మళ్ళీ బిగ్ బాస్ వచ్చి ఇప్పుడు మరి కెప్టెన్సీ టాస్క్లు ఉండబోతుంది, ఇటు ఎమ్మెన్యేలు వదులుకున్నాడు కనుక అని మళ్ళీ పెడితే సీరియస్గా పెడితే ఫస్ట్ నుంచి దాంతో రకరకాలుగా విన్యాసాలు చేస్తారు, ఆడతారు, 100% ఇస్తారు. ఇక్కడ ఇవ్వలేదని కాదు, ఇచ్చారు, కానీ అది అనుకోకుండా సడన్గా కెప్టెన్సీ కంటెండర్స్ మీరని చెప్పి ఇది ఇవ్వడం కాదు. ఇది వన్ డే వరకు పరిమితం చేసి మళ్ళీ టాస్క్లు పెట్టి పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. ఇక ఆడియన్స్ ఫస్ట్లో ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చినట్టుగా అక్కడికి వచ్చిన వాళ్ళు మాస్క్ మ్యాన్ ఇంకా మాస్కే తీయలేదు నటిస్తున్నట్టుంది. కంప్లైంట్లు అంటే అతనికి పెద్ద కంప్లైంట్ బాక్స్, అతని మీద కంప్లైంట్స్ వస్తే కనీసం వినే పరిస్థితి కూడా ఉండదు, యాక్సెప్టెన్స్ ఎటు ఉండదు. బట్ ఇతర మాత్రం అన్నిటికీ కంప్లైంట్సే. అట్లాగే శ్రీజ అవసరం లేని చోట్ల స్టాండ్ తీసుకుని అదే ఆవిడికి అనవసరమైన విషయం ఈరోజుకి అర్థమైంది. ఆ వాయిస్ తగ్గించింది. అమ్మయ్య ఆడియన్స్ కుదుటి పడ్డారు. లేకపోతే ఏంటి ఒకరు వచ్చారు ఇంకొకరు ఎప్పుడు అని లాస్ట్ వీక్ అంతా ప్రియాని పంపడం ఎలాగా, ఆపరేషన్ ప్రియా అనేది ఎంతమంది ఫ్లోరా కోటు వేశారో కామెంట్లు కూడా పెట్టి మోత మోగించారు. సరే ఫ్లోరా ఎప్పుడు సేవ్ అయిపోయిందో రాము రాధుడికి డబుల్ ధమాకి ఇచ్చి ఓటింగ్ చేశారు తప్ప వీళ్ళకి ఒక్క పర్సెంటేజ్ కూడా షేర్ చేయలేదంటే వీళ్ళు అంత ఇరిటేషన్ చేశారు. ఆ శ్రీజ కూడా విషయం అర్థమయ్యింది. ఇక 2 టీములు పెట్టారు, ఎమ్మెన్యేల్ టీము, బ్లూ టీము. ఆ అమ్మాయి ఎవరు దివ్య వాళ్ళ టీం అని ఏడుగురు చెప్పిన ఆ ఫొటోస్ గెస్ట్ ఇవన్నీ ఫన్నీగా ఉండదు కదా, కొద్దిగా టెన్షన్లో ఉంటారు కానీ కొద్దిగా రిఫ్రెష్ అవ్వాలి కూడా పెడతారు. అయితే ఇక్కడ మాస్క్ మ్యాన్ ఆ డ్యాన్సులు చేయడం, సైకిల్ తొక్కినట్టు అనిపించడం బాగుంది. పోనీ సంజన హరీష్ కాంబినేషన్ అని కొద్దిగా ఎలాంటప్పుడైనా కాస్త రిలాక్స్ అవుతున్నాడు, కొద్దిగా మొహంలో నవ్వు వస్తుంది, అలా కంటిన్యూ చేసుకుంటే బాగుండు. అలాగే రాము రాధుడు కూడా రోజు నువ్వు హరీష్కి డ్యాన్సులు నేర్పాలని ఒక టాస్క్ కూడా నాగార్జున గారు ఇచ్చారు. ఎందుకంటే ఈ ఎంకరేజ్మెంట్ ప్రతి వారం, ఒక వారమేమో
వాళ్ళ మిసెస్ తాలూకా వీడియో బయట విని ఆవిడేమే ఇతని నుంచి కోరుకుంటుందో ఆ హ్యూమర్ ఉండాలి ఇవన్నీ చెప్పారు. అట్టగా లాస్ట్ వీక్ కూడా ఆ ఆడియన్స్ ద్వారా ఒక ఒపీనియన్ అది చెప్పించడం ఇట్లా అతనికి ఏదో ఒక ఇన్పుట్స్ ఎందుకు ఇస్తాను. ఈ వారం కూడా ఈ డ్యాన్స్ చేయించి నేర్పించి అంత ఎంకరేజ్, ఎందుకంటే అతనిలో ఫైర్ ఉంది, కాకపోతే అది మిస్ఫైర్ అయిపోతుంది. ప్రాపర్ వేలో ఆ బ్యాగేజ్ అలా పెట్టుకుని డిప్రెషన్ లాగా అలా ఉండిపోయి, అట్లా కాకుండా ఇప్పుడు నవ్వుతూ ఆడతా పాడతా తుల్లుతా గెంతుతా అందరితో మింగిల్ అయిపోతూ ముందుకు వెళ్తే అప్పుడు ఆట ఇంకొక లెక్క ఉంటుంది. ఇదంతా ఫ్రీ అయిపోద్ది, రిఫ్రెష్ అయిపోతాడు. అప్పుడు కొత్తగా వెళ్ళొచ్చు. ఒకే వైపు చూసుకొని ఉండిపోయి ఆ సంజయంలోనో లేకపోతే ఎవరి మీద ఫోకస్ పడితే వాళ్ళ మీద నెగిటివిటీ అంతా చూడకుండా అందరిలోనూ ప్లస్లు మైనస్లు ఉంటాయి కనుక మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సరే, ఈ టాస్క్ అయితే ఇమాన్యుయల్ టీం విన్ అయింది కదా. రీతుకు ఆడియో మెసేజ్ ఇస్తే ఆవిడ కూడా చాలా క్లియర్గా చెప్పింది. అయితే ఇక్కడ మనకి ఎపిసోడ్లో టక్కన డెసిషన్ తీసుకొని చెప్పేసినట్టుంది, కాకపోతే డిస్కషన్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. చేయకపోతే రాంగే, ఎవరికి ఇద్దాం ఏంటని అందరూ ఆశగా ఎదురు చూస్తారు కదా. అఫ్కోర్స్ అందరికి అవకాశాలు వస్తున్నా కానీ డిస్కషన్ మరి. అట్టగా ఆ అమ్మాయి క్లియర్గా చెప్పారు, నీ గేమ్ నువ్వు ఆడుకో, ఎవరి కోసమే కాదు, ఆడతావని అని అనుకుంటున్నా. మదరు ఫాదరు కోరికైతే నెరవేర్చాలి, టాప్ 5 ఉంటుందని. ఈవిడ ఫిజికల్గా టాస్కుల్లో పెట్టే ఎఫెక్ట్ కానీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా ఉన్నాయి రీతుకి. కాకపోతే ఆ ఫోకస్, ఆ డెడికేషను, హార్డ్ వర్క్ ఇంకెవరి కోసమో ఇంకెక్కడో పెడితే ఫసక్ అయిపోతుంది, పచ్చడి అయిపోద్ది. ఆటలో టాప్ 5 కాదు, వచ్చే మరొక 2 వారాల్లో ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వస్తుంది. ఈ వారం కూడా బొటాబొటి బార్డర్లోనే ఉండింది. ఎందుకంటే నీ ట్రాక్ కోసం పక్కడికి అన్యాయం చేసేస్తావు అనేది లెక్క. సో మీకేమైనా ఉంటే బయటకు వచ్చాక చూసుకోవచ్చు, కానీ ఇంకొకటి అవకాశాలు ఎలా దెబ్బ కొట్టేస్తావు, అది అరికాయలు అంటే నెత్తికెక్కిన ఉంటుంది ఆడియన్స్కి. సో అవైతే తగ్గించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంత క్లియర్గా చెప్పింది వాళ్ళ అమ్మగారు, మంచి పొజిషన్లో ఉండాలి, నీకు తోడుగా ఉన్నా. అప్పుడు పర్సనల్ లైఫ్ గురించి కూడా చెబితే దేనికోసం చెబుతున్నానో అర్థం చేసుకో, అంతకంటే ఎవరు చెబుతారు. ఏంటి ఆవిడ ప్రధానమైన మైనస్ ఏంటి, ఈ హౌస్లోకి వచ్చాక ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా కనెక్ట్ అవ్వాలంటే ముందే ఆవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అక్కడికంటే ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత కనెక్ట్ అవ్వాలంటే ఏం ప్రూవ్ చేసుకోవాలంటే టాస్క్లు ఆడి ఓడిపోయిన పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఈ ట్రాక్లు అది కూడా సరే నీ ఇష్టం అనుకుంటారు, అది నచ్చిన వాళ్ళు ఓటేస్తారు, నచ్చిన వాళ్ళు రిజెక్ట్ చేసి పడేస్తారు. కానీ ఆ ట్రాక్ కోసం ఇంకొకటికి అన్యాయం చేయడం అనేది తప్పు. సో ఆ నాగార్జున గారు కూడా చెప్పారు, డెఫినెట్లీ అర్థం అయ్యే ఉంటుందని. మరి రూటు మారుస్తుందా, గేర్ మారుస్తుందా, యూటర్న్ తీసుకుంటుందా, లేదు నాకు ట్రాకే ఇంపార్టెంట్ అనుకుంటే అది కూడా నచ్చింది అనుకుంటే ఆడియన్స్ చక్కగా కిరీటం ఇచ్చి పెడతారు. లేదమ్మా నీకు ఎవరు చెప్పినా, నాగార్జున గారు చెప్పినా, మీ అమ్మగారు చెప్పినా, ఆడియన్స్ ఫీడ్బ్యాక్తో చెప్పినా, ఎవరు చెప్పినా నువ్వు విన్నా అంటే నీకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు, పోసారి ఆ ట్రాక్తో సరిపెట్టుకొని రిజెక్ట్ అయితే చేస్తారు. అట్టగా జెన్యూన్గా ఆన్సర్ చేయాలనేటప్పుడు కూడా క్లియర్గా వాళ్ళ ఆర్ట్ ఇంప్రూవ్ చేసుకునే దానికి ఇచ్చారు ఆడియన్స్ ప్రశ్నలు. మరి ఎవరు ఎంతవరకు దాన్ని సక్సెస్ఫుల్గా వినియోగించుకుంటారో చూద్దాం. రీతుకు అదే గేమ్ కంటే ఏడుపు ఎక్కువ ఏమైనా స్ట్రాటజీ అంటే కొన్ని సందర్భాలు మనకు అట్లాగా అనిపించింది, అవసరం ఉన్నా లేకపోయినా ఏడు చేసి. మొన్న ఓడిపోయినప్పుడు మాత్రం నాకు లక్ కలిసి రాలేదన్నప్పుడు నాకు జెన్యూన్గా అనిపించింది, అయ్యో పాప అంత కష్టపడింది అనే ఫీలింగ్. బట్ అంతకు ముందైతే మాత్రం కొంత డ్రామాటిక్గానే అనిపించింది. అటుగా డీమోన్ కోసమే ఎక్కువ అంటే ఈ వారంలో మనకు అలాగే కనిపించింది కదా. వారం వరకు ఆయన కోసమే నువ్వు అవ్వాలి, నేను అవ్వాలని నాకు ఎక్కడ కనిపించలే కెప్టెన్, నువ్వు అవ్వాలి, నువ్వు అయిపోతావు, నేను చేసేసింది. సో ఇదే తగ్గించుకోవాలి. ఆవిడేదో చెప్పుకుంది కానీ జెన్యూన్ కాదు, ఆయన కోసం ఆడలేదు. కానీ ఆ ఫెయిర్ ఏమంటుంది ప్యూర్ ఎఫెక్షన్, ఫ్రెండ్లీ బాండ్ అంట. సో మొత్తానికి ఏం ఆడియన్స్ కూడా 65% థమ్స్ డౌన్ ఇచ్చారు, నువ్వు జెన్యూన్గా చెప్పట్లేదని. మరి మీకేమనిపించింది కూడా మెసేజ్ పెట్టి. ఇక్కడ సుమన్ గేమ్ కనబడట్లేదు, ఎందుకంటే వారం బెటర్ అవుతాను అన్నాడు. 81% అంటే ఆయన శక్తికి తగ్గట్టుగా శక్తికి మించే ట్రై చేస్తున్నాడు, కానీ అంతకు మించి అతని నుంచి మనం ఆశించడం కూడా ఎక్కువే. సో ఆ ఫిజికల్ టాస్క్లు కానీ మౌనమే ఇదంటారు కదా, మౌనమేళనం ఆ పాట పాడుకున్నట్టు ఉన్నాడు తప్ప మౌనంగానే ఎదగమని అనుకున్నాడేమో. కానీ ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది సుమన్ శెట్టి. అటుగా నెక్స్ట్ వన్ హరీష్. ఇతడు అన్ని సీజన్లో చూసి వచ్చి ప్రతి సీజన్ నుంచి ఒక డైలాగు, ఒక యాక్షన్ సీన్ కాపీ పేస్ట్ లాగా అట్టాగా అనిపిస్తుంది చాలామందికి. ఇప్పుడు మన కపట నాటక సూత్రధారి ఎప్పుడో సీజన్ 2లో కౌశల్ వాడిన డైలాగ్ కావచ్చు, కొన్ని దగ్గర శివాజీని ఫాలో అవుతున్నట్టుంది, కొన్ని దగ్గర ఎంపైర్ అయిన నిఖిల్ ఆయన్ని ఫాలో అవుతున్నట్టుంది. పైగా మెయిన్ సమస్య ఏంటంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత నేను ఈ ఇంటెన్షన్తో చేయలేదు, మనసులు ఉంటేనే కదా వస్తుంది. ఇతర విషయంలో అనుకుంటే యద్భావం తద్భావం అని చెప్పింది. సో నీ ఆలోచన ఏదైతే ఉందో అదే వస్తుంది. ఇప్పుడు సరే వస్తాయి అవన్నీ గేమ్లో, కాకపోతే అంగీకరించరు, అది పెద్ద తలకాయ నొప్పి ఇతడితో హౌస్మేట్స్కి అందరికి కానీ ఆడియన్స్ కానీ. ఎందుకంటే నేను ఒక్కరు కూడా ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడంటే ఒక్కరు కూడా చేతులు ఎత్తకపోవడానికి రీజన్ ఏంటంటే అదే, ఎవరు పొరపాట్లు చేయరు, ఎవరు నోరు జారరు, అన్నీ అవుతాయి. కానీ రియలైజేషన్ కూడా ఉండాలి కదా, అది పొరపాటున కూడా ఉండదు కదా. నా భాష అటు ఇటు అయినా భావం జెన్యూన్గా ఉంటుందని చెప్పాడు, కానీ ఆ ఎమోషన్స్ ఉంటే ఉండొచ్చు, మిస్ఫేర్ అయితే ఉంది, అవి చూసుకోవాలి, క్యాలిక్యులేషన్ చేసుకుంటే బాగుంటుంది. అందుకే 74% థమ్స్ డౌనే పెట్టినారు, జెన్యూన్గా అనుకోవట్లేదని లెక్క. ఇక శ్రీజ, నిన్ను ఓటు వేసి పంపించింది దేనికమ్మా, గొడవలు పడ్డానిక? అందరి మీద నువ్వు ప్రియ నోరేసుకుని పడిపోతూ ఉంటావు, ఎంటర్టైన్మెంట్ గొడవలు కాదు, ఇది క్లారిటీ. అంటే అగ్ని పరీక్షలో నవదీప్ వాళ్ళు అందరూ చెప్పారు కదా,
మీలో ఫైర్ లేదు వీ వాంట్ ఫైర్, ఆడియన్స్ వాంట్ అతే కోరుకుంటారంటే అతే కోరుకుంటారని లెక్క మరీ అతికి పరాకాష్ట అయిపోయి అందువల్ల ఈరోజు ఇంత డౌన్ఫాల్ అయిపోయింది. ఎంతో అంచనాలతో వచ్చిన ఆవిడ సో ఈరోజు ఏంటంటే ఇలా బ్యాక్ టు బ్యాక్ వస్తుంది ఫీడ్బ్యాక్. అందరూ చెప్పింది ఒకటే, హౌస్ మేట్స్ కావచ్చు, వైల్డ్ కార్డ్ కావచ్చు, వీకెండ్లో వచ్చిన ఆడియన్స్ కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, అన్నిన్నో ఇంతకంటే ఎవరికి ఫీడ్బ్యాక్ రాదండి. ఖచ్చితంగా వీళ్ళకి పాపం నిజంగా మళ్ళీ అవకాశం ఇద్దామనే లెక్క. ఈ అమ్మాయి చెబుతుంది నేను గొడవ జరిగితే దూరిపోతా, చెప్పాల్సిన అవసరం లేదని ఇప్పుడు అర్థమైంది, తగ్గించుకుంటా, ఇంకా తగ్గాలి అని నేనైతే అనుకుంటున్నా. మొత్తానికి ఈవిడికి కూడా 74% థమ్స్ డౌన్ అయితే ఇచ్చారు, జెన్యూన్ అనుకోవట్లేదు లెక్క. ఇక భరణి కంటెంట్ కోసం రియల్ ఫేస్ చూపట్లేదు, మీ ఒరిజినాలిటీ బయట పెట్టండి, ఫ్రంట్ ఫుట్లో లేరు, రియల్ వ్యూ చూపండి. ఇతడు నాకు ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా, ఉన్నది చెడగొట్టుకోకూడదు అని జాగ్రత్తగా కూడా కాదు, అతి జాగ్రత్తగా అది కూడా కాదు, అంతకు మించిన అతి జాగ్రత్త ఆడేస్తున్నాడు అనిపిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి, ఒపీనియన్ చెప్పాలి. నేను చూడండి సంజన టక్ మన పని చేసింది కదా, అన్నా చెల్లెలు రోజు కబుర్లు చెప్పక్కర్లా, రాఖీ బంధాలు కట్టుకోవక్కర్లా, అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకోవాలంటే తీసుకోలే. నాగార్జున కూడా పనిచేసారు, నువ్వే కదా పంపించావని. మరి తర్వాత వెంటనే సాక్రిఫైస్ అయినప్పుడు అమ్మనైనా ఇందాక జరిగిన పొరపాటు ఇప్పుడైనా దిద్దుకోవాలని వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళి చేయనిచ్చాడు. ఇలాంటి స్టాండ్ అప్పుడు తీసుకుంటే ఒరిజినల్గా రియల్గా హౌస్ నుంచి ఎవరికి పంపాలంటే ఒకవేళ ఇది ఎటు రణరంగం మనం నిజంగా పంపిస్తే సంజన డిజర్వా కాదా? సంజన కంటే డిజర్వ్ కానాలు హౌస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరి వైపు కనీసం ఒక పాయింట్ కూడా చెప్పకపోతే ఎట్లా? ఇది సేఫ్ ప్లే. ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భరణి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎంత సేఫ్ ప్లే ఆడతామంటే అంత రిస్క్లో ఉన్నట్టు. ఈరోజు ఆయన మొదటి వారాల్లో 2 వారాల్లో టార్గెట్కి గురయ్యాడు, నోటుకొచ్చిన మాటలు అనేసారు, అతను మరీ బ్లేమ్ చేస్తారనే ఉద్దేశంతో అతనికి సంచాలకగా ఉండే అమ్మాయి అన్యాయం చేసింది, హౌస్ మేట్స్ కూడా నోరు మరీ ఎక్కువ పారేసుకున్నారన్న విషయంలో వాళ్ళకి నెగిటివ్ అయింది, అతనికి పాజిటివ్ అయింది, సింపతి వచ్చింది. కానీ మెయిన్ ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్లో మాట. ఇప్పుడు ఆయన చెబుతా ఉన్నాడు, యుద్ధం గొడవ కన్నా విలువైనవి ఉన్నాయి, యుద్ధం కన్నా గొడవల కన్నా విలువైనవి ఉన్నాయి, యుద్ధం అనివార్యమైతే ప్రత్యర్థి గట్టిగా ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధ భూమిలోనే ఉన్నా, బిగ్ బాస్ అంటేనే యుద్ధ భూమి, ఆట మొదలైపోయాయి, మీరే ఇంకా తెలుసుకోవట్లేదు, అది ఎప్పుడో వస్తుంది ఆ యుద్ధం అంటే. ఆల్రెడీ డే 1 అడుగుపెట్టినప్పుడే వచ్చింది. సో ఇంకా ఆయన తెలుసుకుంటే బెటర్. ఇప్పుడు ఆయన కూడా గోపి లెక్క అన్నళ్ళకి చెప్పారు, 58-42 డౌను, 58 థమ్స్అప్ వచ్చిందంటే ఆ గోడ మీద ఉంది అడ్డుగా కిట్టుగా నేర్చుకొని భరణికి కూడా ఇది తెలుసుకోవాలి ఆయన. లేదంటే సేఫ్ ప్లేయర్గా ఉండిపోతాడు. మంచి రేలంగ మామయ్య ఇలాంటి టైటిల్స్ వస్తాయి తప్ప బిగ్ బాస్ టైటిల్ రాదు, సేఫ్ ప్లేయర్స్కి ఎప్పటికీ రాదు. మరి ఇతను ఓపెన్ అవుతాడో ట్రాన్స్పరెన్సీతో ఉంటుంది. ఇక ప్రియ మానిటర్గా నీ వాయిస్కి వాల్యూ చేయాలంటే ఇప్పుడు కెప్టెన్గా చేయాలి కదా, అందుకే ఆవిడ ఈరోజు బయట వచ్చేసింది. ఇంక ఈవిడ గురించి ఏం చెప్తాం, కెమెరా కోసం అన్నట్టుగా నేను స్మార్ట్ కాదు అంటూనే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తోనే హైలైట్ కావాలని అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి దాంట్లో కెలకబట్టి ఎంత నెగిటివ్ వచ్చేసింది. ఇప్పుడు ఫుడ్ మానిటర్గా నేనే జోక్యం చేసుకోవాలంటే మరి కెప్టెన్గా ఆవిడ జోక్యం చేసుకుంటే తప్పే ఉంది. పైగా పోనీ ఫుడ్ మానిటర్ మీద ఇంకొకరిని ఎవరిని పెడతాను, ఫుడ్ మానిటర్ కింద ఒక అసిస్టెంట్గా పెడతాను, మనీష్ మరి ఏదో ఖాళీగా ఉండి బుర్రపాడైపోతుందానికి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ సస్యమరా ఒప్పుకోలేదు కదా. మరి అది స్మార్ట్ గేమ్, అయ్యో నాకు ఎక్కడ ఎఫెక్ట్ అయిపోద్దు, నేను ఎక్కడ బ్యాడ్ అయిపోతాను, అతను ఎక్కడ పెత్తనం చాలా చేస్తాడు, ఇవన్నీ అతిగా ఆలోచించేసి ఈరోజు బిస్కెట్ అయిపోయి 82% థమ్స్ డౌన్. అక్కడ ఆవిడకి అర్థమయ్యి ఉంటుంది. కాకపోతే కళ్యాణ్కి ఇంకా నెగిటివ్ ఉంది కాబట్టి ఎక్కువ ఫీడ్బ్యాక్ ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన పోతాడేమో అనుకుంది ఆవిడ. అలాగే ఇక ట్రయాంగిల్ స్క్వేర్లో వైల్డ్ స్టోరీ అని చెప్పారు కదా, దివ్య చెప్పాలంటే ఏముంది, అందరం చూసాం. ఆ రీతు ఎవరైనా డీమోను కళ్యాణ్ ఫస్ట్ ట్రయాంగిల్గా మొదలయ్యి మళ్ళీ ఆ దివ్య రీతు ప్రియానే అరే మాకు ఇక్కడ సెట్ అయిపోయింది, ట్రాక్ సెట్ అయిపోయింది, ఇక్కడ ట్రయాంగిల్ లేదు, ఇదొక ట్రాక్ అని చెప్పేసి ఆ కళ్యాణ్కి అట్టగే తనుజకి ఒక ట్రాక్ సెట్ చేయాలని శతవిధాల ప్రయత్నం చేసి అనేక సందర్భాలు చేసి ఆ తనుజ కూడా ఫట్మని కట్ చేసినట్టు చెప్పలా. ఆవిడ కూడా కాస్త కోస్త ఎంకరేజ్ చేసినట్టు ఒక రకంగా, నువ్వు నేను అక్కడ కూర్చుంటే చూస్తాను, కిచెన్లో కూర్చుంటే ఇలా చూస్తాను, బెడ్రూమ్లో కూర్చుంటే చూస్తాను, ఇక్కడ బాత్రూమ్ దగ్గర నిల్చుంటే చూస్తున్నావు, అందరిని ఒకలాగా చూసేటప్పుడు నన్ను ఎందుకు వేరేగా చూస్తాను అంటే నువ్వు నాకు స్పెషల్ అనేటప్పుడు ఏంటి స్పెషల్, దేనికోసం వచ్చావు అని చెప్పొచ్చు కదా. నేను అది ఎంత వైరల్ అయ్యింది, చిన్నోడివి తమ్ముడివి ముదురోడ్లో మాట్లాడుతున్నావు, తమ్ముడు లెక్క పిలుస్తాను, బ్రదర్ లెక్క పిలుస్తానని. ఆవిడ కూడా కొంత ఈ కళ్ళల్లో కళ్ళు పెట్టి టాస్క్లు ఆడి ఎంటర్టైన్ అయ్యి ఇదంతా చేసి ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా ట్రయాంగిల్గా వచ్చి స్క్వేర్ దగ్గరికి వచ్చి అడి తిరిగి ఏదైనట్టుగా సంజన కూడా చెప్పినట్టుగా కహానీలో ట్విస్ట్ అయితే అదిరిపోయిందని లెక్క. సో ప్రయత్నాలన్నీ చేశాడు. ఆ డీమాన్కి అయితే కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించాడు. అక్కడ శ్రీజాని స్వాప్ చేయడంతో మంచిదైంది, లేకపోతే తప్పు మీద తప్పు. ఆవిడేమో ఇతర కోసం కెప్టెన్సీ గెలుచుకుంటే ఇతడేమో ఆవిడనేమో నామినేషన్లు సేవ్ చేసేస్తే ఇంకా అంతకంటే బిస్కెట్ అయిపోతారు. ఈ వారం సేవ్ అయ్యే పరిస్థితి నుంచి కూడా డేంజర్లోకి పోయి అటు నుంచి అటే వెళ్ళిపోయేది. ఏం పేరు ఆవిడ రీతు. అంత ఇరిటేషన్ ఉండేది ఆడియన్స్కి, అంత అన్యాయం చేసింది కాక మళ్ళీ ఆవిడని ఎలారా బాబు నామినేషన్లో ఉంచకుండా అని చెప్పేసి అందుకే బొట్టే గట్టెక్కిసింది. ఎక్కడ కదా అయినా కళ్యాణాలు మీ ఊహలు తగలే అంటే ఆడియన్స్ ఊహించుకున్నది. అది అక్కడ చూసి హౌస్ మేట్స్ కానీ ఆడియన్స్ కానీ మనమందరం ఊహించుకున్నది. అక్కడేమి ట్రాక్ లేదన్నట్టు చెబుతూ ఉంటారు మాటలో. ఇదే రిలీజ్ చేసినట్టు ఉండాలి కదా.
అక్కడ యాక్షన్కే ఆడియన్స్ నుంచి రియాక్షన్ వస్తుంది. నిప్పులేందో పొగరాదు అన్నట్టుగా అక్కడ ఉండబట్టే కదా వైబ్ వచ్చింది. లేదు మిగతా వాళ్ళకి ఎందుకు అనలా. ఇప్పుడు వీళ్ళ కోసమే ట్రయాంగిల్ స్క్వేర్ అని ఈ ముగ్గురు ఈ నలుగురు చుట్టే ఎందుకు వచ్చింది అక్కడ. మిగతా ఇంకా అమ్మాయిలు ఉన్న శ్రీజాకి ఎందుకు రాలా. ఈ ట్రాక్ ఉంది ట్రయాంగిల్ ఉందని ఎందుకు రాలే. ప్రియాకి ఎందుకు రాలే. ట్రాక్ ఉంది ట్రయాంగిల్ ఉందని ఎందుకు రాలేదు చెప్పండి ఫస్ట్. కనీసం వాళ్ళని ఆలోచించాలి కదా. ఇక్కడ వీళ్ళ నుంచి ఆ నిప్పు ఉంది కాబట్టి అక్కడ పొగ వచ్చింది కాబట్టి అది ఉందా లేదా. మీ ఊహల తగలైన డైలాగులు ఆడియన్స్ మీద, ఆడియన్స్ది తప్పు చూసే కోణమని మాదిరిగా. సరే తనూజకు కూడా ప్రశ్న ఏమంటే సీరియల్ క్యారెక్టర్ నుంచి బయటపడి గేమ్ ఎప్పుడు ఫ్లవర్ టు ఫైర్ అవుతుంది. అసలు గేమ్ ఎప్పుడు అంటే ఈ అమ్మాయి ఆడుతుంది, కాకపోతే ఎమోషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఆ కిచెన్ దాటాక కొద్దిగా తగ్గిపోయింది ఈవిడ మీద. అంటే ప్రెజర్ లేదు, ఈవిడ టార్గెట్ ఎవరు చేయలేదు, వంకలు పెట్టలేదు, కాస్త సింపతి అంతా తగ్గింది. ఇంకా ఎమోషనల్ అయితే అవ్వచ్చు కానీ ఈవిడ కూడా ఇంకా సీరియస్గా పెట్టాలి ఆ ఎమోషన్స్. ఇప్పుడు ఇవన్నీ ఇలాంటివన్నీ ఈ ట్రాక్లు దీనివల్ల వచ్చేది ఏం లేదు, కంప్లీట్గా డిస్ట్రాక్ట్ అయిపోవడమే. ఫస్ట్ 2 వారాలు ఉన్నంత పాజిటివిటీ తగ్గిపోయిందిగా. ఒక సీరియల్ ఆర్టిస్ట్గా మంచి ఫాలోయింగ్ ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఇంకా కొంతమంది మంచి పాజిటివిటీ వచ్చింది ఫస్ట్లో. ఈ ట్రాక్ కోసం ఎప్పుడైతే ఇలా మాట్లాడడం ఇవన్నీ కాస్త కోస్త అటు నుంచి కూడా కనిపించిందో ఫీలింగు చాలా వరకు డ్యామేజ్ జరిగింది. సో ఇకపైనైనా సరే కళ్ళు తెరిపించారు పర్ఫెక్ట్గా నాగార్జున గారు కానీ ఆడియన్స్ కానీ. ఇంకా ఆవిడ మీద మంచి ఆట ఆడుతుందని నమ్మకాలు ఉండబట్టే థమ్స్అప్ కూడా 77 ఇచ్చారు. సో ఆవిడ ఇంకా ముందు ముందు బెటర్ ఆట ఇస్తుంది అనేది అనుకుంటున్నాను నేను కూడా. ఇక డీమోన్ ఆ శ్రీజతో మొన్న అన్నాడు కదా ఏమది సీక్రెట్ టాస్క్ ఇది ఇచ్చేటప్పుడు అనుకుంటా ఆ సందర్భంలోనే కంటెంట్ కోసం యూజ్ చేస్తున్నారు జాగ్రత్తగా అని చెప్పింది. సో అప్పుడు అపోజ్ చేయకుండా నేను కూడా అందుకే మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇతను అంత చిన్న అమాయకుడేం కాదు, ఇతనికి ఫుల్ క్లారిటీ ఉంది, కంటెంట్ కోసమే దేనికైనా రెడీయా అని అడిగారు కదా ప్రశ్న. మీరు ఎలిషన్ ఏంటి జెన్యూనా, కంటెంట్ కోసమా, బాండా, తొక్క తోరకని అడిగితే ఇతను ఏదో చెప్పాడు, నేనైతే ఆ వర్డ్ యూజ్ చేయలే. ఆ రోజు అన్నాడు ఆ బయట కూర్చునేటప్పుడు సోఫాలో కూర్చున్నట్టు అన్నాడు, నాకు తెలియదా నా దగ్గర నేను అంతకంటే ముదిరిన టైప్లో బిల్డప్ ఇచ్చాడు శ్రీజ దగ్గర. ఆ వీడియో వేసి ఉంటే అర్థమైపోయి ఉండేది. సో ఖచ్చితంగా ఇతరు కంటెంట్ కోసమే. అది కూడా ఏంటి ఫెయిర్గా హౌస్లో రాగానే అయ్యో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రీతును చూడగానే ఎఫెక్షన్ వచ్చింది అంటాడు ఏంటి. ఇప్పుడు నాది లవ్ అయినా ఏదో అంటున్నాడు కదా, ప్రేమ అయినా ఎఫెక్షన్ అయినా నాకు అనిపిస్తేనే ఉంటానని. ఫస్ట్ ప్రియా వైపే ట్రాక్ కోసం ట్రై చేశాడు. ఆవిడ ఫట్ మన కొట్టినట్టు చెప్పింది, తను అలా చెప్పలేకపోయింది కళ్యాణ్ విషయంలో. అయితే సరే ఇతరు వచ్చి తర్వాత కావాలని వాంటెడ్లో ఎవరో ఒకరు ఉండాలని లెక్క ట్రై చేసుకుని ఈ అమ్మాయితో ట్రాక్ ఉంటే బాగుంటుందని చేసి మళ్ళీ ఇప్పుడు ఏమో డ్రామాలన్నీ చేస్తుంటే ఆడియన్స్ అమాయకులు. అందుకే అక్కడ ఉండేవాళ్ళు కూడా 86% థమ్స్ డౌనే ఇచ్చారు. ఇక ఎంఎన్ఎల్కి అన్నీ బాగున్నాయి, కాకపోతే ఒరిజినాలిటీ లేదంటే ఆయన అంతా ఓపెన్గా ఉన్నాడు. ఫస్ట్లోనే ఆయనకు ఒక మేలు జరిగింది ఏంటంటే ఆ గుండంకులు రెడ్ ఫ్లవర్ విషయంలో బాగా ఎమోషనల్ అయ్యాడు, భయపడ్డాడు, ఎక్కడ పోద్దని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అన్న కంట్రోల్తోనే అంతే బ్యాలెన్స్గానే వెళ్తున్నాడు, హెల్తీ కామెడీ చేసుకుంటూ బాగానే ఉంది. అయితే ఆయనకు కిరీటం ఇచ్చారు, మరి నిజంగా తలకు గర్వం ఎక్కకుండా చూసుకునేలాగా చెప్పారు, మంచిదే అది. లేదంటే అగ్ని పరీక్షలో మనం పోటుగలం అనుకున్నప్పుడు ఇలా చతికిలు పడిపోయారు, ఈ ఎంఎన్ఎల్ కూడా అట్లా పడిపోకుండా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక రాముడు మంచి బాలుడైనా రాము గివ్ అప్ అంటే హీరో టు జీరో అయ్యాడంటే అతను కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నాడు. లేకపోతే నన్ను చూడండి టీ గురించి అంత గొడవ అయిపోతే చెప్పింది అనుకొని చెప్పేశానని మర్చిపోయానండి. అంటే ఇంకేమనుకోలే రాము గురించి మాట్లాడడానికి చాయిస్ రాలేదంటే నిజంగా చిన్నవాళ్ళ లెక్క పిల్లవాడివే వెళ్ళరా పో బొడ్డాడు పక్కలో ఆడుకుని లెక్క తీసి పడేస్తాను కొన్నిసార్లు. ఆయన కొన్ని కన్ఫ్యూజ్కి బ్లాంక్ అయిపోవడం ఇవంతా కలిపి. అక్కడ బెస్ట్ వరస్ట్ అంటే వరస్ట్ ఏమో ఫ్లోరా అంటే బెస్ట్ ఏమో ఎమాన్యుయల్ అంటే బాగానే చెప్పాడు కొంతవరకు. అలాగే ఫ్లోరా ఫస్ట్ వీక్ వల్లే కంటెంట్ వచ్చింది, అందువల్లే వినపడింది కనబడింది, ఆ తర్వాత అంతా బోరింగ్. అలాగే నెక్స్ట్ వన్ ఇంకేంటి ఈ రోప్ టాస్క్ ఏముంది అక్కడ, డీమన్ మళ్ళీ విన్ అయ్యాక చాక్లెట్ తీసుకెళ్ళి రీతికి ఇస్తాడు. ఆవిడేమో రియాక్షన్ శ్రీజ అలాగంటే కాదు ఆవిడ ఆట మారుతుంది అనిపిస్తుంది. ఇన్ని ఇన్పుట్స్ వచ్చాక నా మీద కన్షన్తో ఎమోషన్ అయిపోకని చెప్పింది కదా, మళ్ళీ డిస్కషన్ అంతా సోది డిస్కషన్ ఇదంతా చేయాల్సింది అంతా చేసి ఆ ట్రాక్ వల్ల పాయింట్ ప్లస్ మైనస్ లెక్కలు వేసుకొని ఇప్పుడేమో అలకలు ఇవన్నీ కూడా చూస్తే ఆ సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ అది అంతా ఇంకా ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు దాగి కాదు, ఇద్దరూ దేశ ముదురులే. కంటెంట్ ఫుటేజ్ కేవలం అందుకోసమే చేసి ఇప్పుడు నేను ఫేక్ చేయను, నాది జెన్యూను, నాది ఎఫెక్షను, నాది రీలు. ఈ స్వీట్ 16 ఫ్రెష్ ఫీలింగ్స్ అలాగే ఇప్పుడే అయ్యో ఆ ఏజ్ వేరు, ఆ ఫీలింగ్స్ వేరు, ఆ ఎమోషన్స్ వేరు, ఆ బాండింగ్ వేరు అనుకునేదానికి జీవితంలో అన్నీ చూసి వచ్చి సాధక బాధలు అన్నీ చూసి వచ్చి ఇక్కడికి రాగానే పుట్టుకొచ్చేస్తుంది ఆ ప్రేమ. విచిత్రం కాకపోతే మళ్ళీ విఫలయత్నం చేసుకుని సమర్థించుకునేదానికి మళ్ళీ ఏమో చెప్పుకునేదానికి ఆయన ఏడుస్తా నా లవ్ నా ఎఫెక్షన్ ఫ్యూచర్లో అర్థమవుద్ది అంటే ప్రజెంట్ ఆపేస్తాడు అనుకున్నారు. అండ్ కొంపది ఫ్యూచర్లో అన్నాడంటే ఇక పులి స్టెప్ అదేం లేదు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి మాట్లాడిపోయి ముచ్చట్లన్నీ పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా ఆ డీమన్ ఆయన కూడా వాయిస్ నోట్ వచ్చింది కదా, ఏముంది అంత క్షేమ సంవత్సరం అందరూ బాగున్నారు, అంత బాగుంది, నువ్వు కూడా బాగుండు, ఎదుగు సాధించని చెప్పారు తప్ప ఇప్పుడు ఆ రీతుకు చెప్పినట్టుగా అరే ఆయన నువ్వు దేనికోసం వెళ్ళావరా, అమ్మాయిని గెలవడానికి వెళ్ళావా లేకపోతే గెలకడానికి వెళ్ళావా, ఇది ట్రోఫీ గెలవడానికి వెళ్ళావా అని వాళ్ళ నాన్నగారు వాయిస్తో ఏదో ఒకటి ఇచ్చుంటే బాగుండు.
నువ్వు ఇంకా సాధించి ఇక్కడతో ఆగిపోయినట్టు ఉంది, ఇంకా సాధించి ఎదుగు అన్నారు. కానీ ఆ ఎదుగుదలకి ఆయనకు అడ్డంకిగా మారుతున్న ఆట ఏంటి అనేది చెప్పుంటే బాగుండు. నువ్వు ఆడడానికి వెళ్ళావు, ఆడుతున్నావు, ఎదగాలనుకుంటున్నావు, ఎదగాలంటే నువ్వు చేస్తున్న ఈ బిస్కెట్ పనులు మానేసాయి, ఫోకస్ గేమ్ మీద పెట్టు, బయటకు వచ్చాక ఏమన్నా చూసుకో, లవ్వే చేస్తావో పెళ్ళే చేసుకుంటావు, ఏదైనా నీ లైఫ్ నీ ఇష్టం అని ఆ వాస్తవాలు చెప్పాలి. అది ఎందుకు చెప్పరో నాకు అర్థం కాదు. అవకాశం వచ్చింది ఇప్పుడు. రీతు చౌదరికి వాళ్ళ అమ్మగారు ఎంత పర్ఫెక్ట్గా చెప్పారు. ఈ ఓవరాల్గా ఈ లెటర్స్ వల్ల, ఈ వాయిస్ నోట్స్ వల్ల ఎవరికైనా ఎక్కువ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్పుట్స్ వచ్చాయంటే ఒక రీతు చౌదరికే. ఇక ఆవిడ ఎలా తీసుకుంటుంది, మార్చుకోదు ఆవిడ ఇష్టం. కానీ ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అయితే వచ్చాయి కదా. మరి యువతల వాళ్ళకి ఎందుకు ఇవి అంతా మేము బాగున్నాం, మీరు బాగున్నారు, మిమ్మల్ని రోజు చూస్తాను, ఎలాగున్నాం, ఈ క్షేమ సమాచారాల కంటే ఒక మాటలో తగ్గొట్టి అసలేంది ఇవ్వచ్చు కదా ఇన్పుట్స్. బిగ్ బాస్ ఏమైనా ఫిల్టర్ చేసేస్తుందా? మరి అలాగైతే రీతికి చేసేయాలి కదా. వాళ్ళ అమ్మగారు అంతా చెప్పారు కదా. సో ఆ బ్రేక్లో కూడా మళ్ళీ ఇదే డిస్కషన్. అబ్బాయి మనది స్వచ్ఛమైన ప్రేమ, మనది ఏదో ఆ డైలాగ్ లాగా, కమల్ హాసన్ సినిమా డైలాగ్ లాగా నేను ఏదో మంచి పాపులర్ డైలాగ్ ఉంటుంది కదండి, ఆ టైప్లో చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఆ ఫుడ్ టాస్క్ దివ్య టీం విన్ అయిన తర్వాత రాముకి అయితే ఫోటో వచ్చింది. ఆయన కూడా నోట్ అయితే తీసుకోవాల్సింది. నోట్ తీసుకుని కన్ఫ్యూజ్ అవుతాడేమో, ఆ ఫోటో చూసుకున్న సరే కొద్దిగా హుషారు వస్తుందేమో కుర్రాళ్ళు. అలాగే ఇక హరీష్, డీమోన్, రీతు, రాము, సంజన వీళ్ళందరూ కెప్టెన్సీ కంటెంటర్స్. ఈ టాస్క్ అయితే మళ్ళీ సీరియస్గా పెడితే కెప్టెన్సీ టాస్క్లన్నీ ఆడించి అప్పుడు గెలుచుకునే వాళ్ళకి ఇస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. ఇక బుట్టబొమ్మ టాస్క్, సో ఆయన టక తెచ్చి పడేశాడు. డీమాన్ అయితే ఫిజికల్ టాస్క్లో యాక్టివ్గా ఉంటాడు కదా, అదరగొట్టేశాడు అని చెప్పాలి. అలాగే ఇంకోటి ఏంటి, అంతకుముందు కూడా చూసారా, ముగ్గురు ఫామ్ అవ్వడం అంటే ట్రయాంగిలే కాదు స్టాండింగ్ కూడా ఉందని అప్పుడు అంత చెప్పిన తర్వాత అదేంటో ఏదో విధి విచిత్రం ఏదైనా మాదిరిగా కళ్యాణ్, ఆ డీమోన్, ఈ రీతియే మళ్ళీ క్లబ్ అవ్వడం, ముగ్గురు అయినప్పుడు వాళ్ళే, నలుగురు అయినప్పుడు మళ్ళీ ఆ స్క్వేర్ ట్రయాంగిల్ అన్నవాళ్ళే. అందుకే రామ్ ఒకటి పనిచేసేసాడు ఇక ట్రయాంగిల్ కంటిన్యూ ఉంది కదా, బాగా చూసుకొని అనేసరికి ఆయన మీద ఈ రీతు తనుజ వారే రాము నువ్వు పోరా, నువ్వు మూయరాని లెక్క ఆయనకి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. నాగార్జున కూడా అవునవును ఆ విషయం క్లియర్గా కనబడుతుందంటే ఎంత చెప్పాక కూడా మళ్ళీ ఆ ముగ్గురే. అది అదృచ్చికమా లేకపోతే ఆ అయస్కాంతం అలా ఆకర్షిస్తుందో అర్థం కావట్లేదు. కానీ అప్పుడు కూడా అట్లాగే ఆ హర్ష కూడా ఒక పని చేసాడు. ఏంటి సార్ ఇది ట్రయాంగిల్, బర్ముడా ట్రయాంగిల్ అండి, అందరూ అటువైపే వెళ్తున్నారని లెక్క. సో అలాగే ఇంకోటి ఏంటి, ఎమాన్యుయల్ ఆ టీం నుంచి హరీష్కి అయితే ఆయనకి లెటర్ వచ్చింది కదా, వాళ్ళు కూడా మంచి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కొంత ఇస్తున్నారు. పాప ఆయనకి ఇచ్చారు మంచిగానే, బరువు తగ్గావు, స్మార్ట్గా ఉన్నావు, హ్యాండ్సమ్గా ఉన్నావు, స్లిమ్ అయ్యి ఇవంతా ఓకే. కానీ ఆ ఫన్ ఏది, నీ వ్యూహం ఏది, నీ లవింగ్, ఆ స్పోర్టివ్ యాంగిల్ ఏది, అది చూసేందుకు ఎదురు చూస్తున్నావు. బాబుడు ఇంతవరకు నీ వ్యూహం చూపల, నీ ఫన్ యాంగిల్ చూపల, నీ లవింగ్ చూపల, నీ స్పోర్టివ్ స్పిరిట్ చూపల. ఇన్ని యాంగిల్స్ నీలో ఉన్నాయి అని ప్రతిసారి వాళ్ళు గుర్తు చేస్తున్న మనోడు గుర్తు తెచ్చుకోడే బయట పెట్టడే. వాళ్ళు ఎదురు చూస్తున్నారంట, మనం కూడా ఎదురు చూస్తున్నాం. హ్యూమర్ ఏమి ఎక్కడ పోయింది అది. అట్టగా భావాలను కూడా సున్నితమైన పదజాలంతో వ్యక్తపరచని కూడా చాలా చక్కగా చెప్పారు. ఆయన మైనస్ కూడా చెప్పారు. రీతు తర్వాత కాస్త బెటర్గానే ఇచ్చారు ఇక్కడ. బట్ మార్చుకుంటాడో తెలుసుకుంటాడని తెలియట్లే. పైగా సిచ్యువేషన్స్ కూడా కొద్దిగా హాస్యంతో డీల్ చేయని కూడా చెప్పారు. వారం ఇతనికి బూస్టప్ ఇస్తూనే ఉన్నారు. ఏదో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే హైప్ అగ్ని పరీక్షలో వచ్చింది కనుక ఆ అంచనాలకు తగ్గట్టు లేడు కనుక ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటాడేమో, ప్రూవ్ చేసుకుంటాడేమో అనే ఉద్దేశంతోనే మంచిగా ప్రతి వారం కూడా ఇతనికి ఏదో ఒకటి అవుట్పుట్ మంచిగానే ఇస్తూ ఉన్నారు. ఇన్పుట్స్ అయితే అందిస్తూనే ఉన్నారు. కానీ ఆయన నుంచి అనుకున్న అవుట్పుట్ అయితే రావట్లే. ఎందుకంటే ప్రధాన సమస్య ఏంటంటే హౌస్ మేట్స్ని, ఆయా సిచ్యువేషన్స్ని ఆయన చూసే విధానంలోనే లోపం. ఇక్కడిదక్కడ అయిపోయింది, వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా మొదలుపెట్టి అందరితో కలిసిపో, ఆడతా పాడుతూ ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి. గొడవలు వచ్చినా, పంచాయతీలు వచ్చినా ఒకటి పట్టుకొని అదే లాగి నేను ఒప్పుకోను, నా తప్పు కాదు అంటే కరెక్ట్ కాదు కదా. ఆయన కూడా చెప్పారు, హాస్యం గురించి 3 సార్లు మెన్షన్ చేశారు. సో నీలో ఉండే హ్యూమరస్ అంతా ఎక్కడికి పోయింది అని. మరి చేస్తాడో లేదో చూద్దాం. సరే, అంతకుముందు కూడా ఫన్నీగా అనిపించింది కదా ఫుడ్ టాస్క్, ఇవన్నీ కూడా బతుకమ్మ టాస్క్, ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటి, సంజనకు కూడా ఆవిడకి వాయిస్ నోట్ వచ్చింది, వాళ్ళ హస్బెండ్ మంచిగా చెప్పారు, అంతా బాగుంది, గేమ్ మీద ఫోకస్ పెట్టు, రియల్లీ ఎంటర్టైన్మెంట్ అది బాగుంది, ఎమోషన్ వద్దు. ఎమోషన్ ఆవిడ దాచిపెట్టుకుంటుందిలే మ్యాక్సిమం, ఆడే విధానం కూడా బాగుంది, కంటిన్యూ చేయని చెప్పారు. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. ట్రయాంగిల్ ఉందా లేదా, స్క్వేర్ ఉందా లేదా, అలాగే కామనర్స్ ఇకనైనా ఆట మార్చుకుంటారు, హౌస్లో 10 వారాలు ఉండేదానికి మెరుగుపరుచుకుంటారు, అలాంటి ఫీడ్బ్యాక్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారన్న సార్ ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్టగే వీడియోకి లైక్ చేయని వాళ్ళకి లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వెంటనే ఈ నామినేషన్కి సంబంధించి ఫుల్ అప్డేట్స్, డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటే ఎవరెవరిని చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏంటి కథ, ఈ ప్రాసెస్ అంతా కూడా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.